రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో డిసెంబర్ 23న కిడ్నాప్కు గురైన బాలిక కేసును ఛేదించారు పోలీసులు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లికి చెందిన సింగారపు 4 ఏళ్ల అద్విత కిడ్నాప్కు గురైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టారు పోలీసులు. పాపను ఎత్తుకెళ్లిన మహిళను అరెస్టు చేశారు పోలీసులు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈమె కొంత ముగ్గురు లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశారు. దీనికి ఇన్ఫర్మేషన్ మనకి 30th డిసెంబర్ వచ్చింది. ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్ ఉంటుంది, అంటే 1 మంత్ నుండి అక్కడే ఉంటుంది. దానికి మన ఇన్ఫర్మేషన్ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. దానికి కొంచెం డిలే అయింది. దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము, CCS అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ 7 టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్, CCTV కెమెరాస్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చింది. సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము. కరీంనగర్ నుండి లేకపోతే మన వేములవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ CCTVs చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మహబూబాబాద్ టీం పోయింది. అక్కడ మన మహబూబాబాద్ టీంకి తీసుకొని ఆమె దొరికింది. అక్కడ లోకల్ ఉప సర్పంచ్ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లెర్న్ చేసేది ఏంటి అంటే జనాలకి ఏంటి అంటే మీరు అందరు CCTVs పెట్టుకోవాలి. ఎందుకంటే CCTVs ఉంటే మనం 100% ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు. CCTVs లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది. ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు 30th కేసు అయిన తర్వాత ఈరోజు 10th క్లోజ్ అవుతుంది. అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల. బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత CCTVs కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో, చుట్టుపక్కల, బయట, మీ షాప్స్లో. అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది.